హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ ఉపనిషత్తును మనకు బోధిస్తున్నటువంటి శ్రీ చిద్రూపానంద స్వామి వారికి, తత్వవేదానంద గారికి, పరమార్థానంద వారికి, చిన్మయ వారికి, దయానంద సరస్వతి గారికి, వారి వారి పుస్తకాలకు, వీడియోలకు అనేక ప్రణామములు. द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं परिषस्वजाते तयोरन्यः पिपलं स्वाद्वती अनश्नन्यो अभिचाकशीति समाने वृक्षो पुरुषो निमग्नः अनीशया शोचति मुह्यमानः जुष्टं यदा पश्यत्यन्यमीशं पश्य महिमानमिति वीतशोकः यदा पश्यते रुक्मवर्णम् कर्तारमीशं पुरुषं ब्रह्मयोनिं तदा विद्वान् पुण्यपापे विधूय निरञ्जनः परमं साम्यमुपैति प्राणो हि एष यः सर्वभूतैर्विभाति विजानन् विद्वान् भवते नातिवादी आत्मक्रीडः आत्मरतिः क्रियावान् येष ब्रह्मविदां वरिष्ठः सत्येन लभ्यः तपसा हि एषात्मा सम्यक् ज्ञानेन ब्रह्मचर्येण नित्यम् अन्तः शरीरे ज्योतिर्मयो हि शुभ्रो यं पश्यन्ति यतयः क्षीणदोषाः. ఈనాటి మంత్రం సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః येनाक्रमन्ति ऋषयो हि आप्तकामाः यत्र तत्सत्यस्य परमं నిధానం. కూడా చదవండి, ఓపెన్ చేస్తున్నాను అందరికి. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః येनाक्रमन्ति यत्र तत्सत्यस्य परमं निधानं. ముందు మంత్రంలో ఆత్మజ్ఞానాన్ని బోధించిన తరువాత సహకారీ సాధనాలను బోధిస్తున్నారు.
ఈ సహకారి సాధనాలలో ముఖ్యంగా చెప్పుకునేవి 3 చెప్పారు ఇక్కడ. 3 ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే 3 ముఖ్యంగా ఇక్కడ సింగిల్ అవుట్ చేసి చెప్పారు. ప్రైమరీ ఏమిటి? సమ్యజ్ఞానేన. సమ్యజ్ఞానం అంటే ఏమిటి? ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్ ప్రాణో హ్యేష యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది. సర్వభూతములయందు ఈ ప్రాణస్య ప్రాణం అనేటటువంటి ఆ హిరణ్యగర్భ బ్రహ్మ, ఆ ఈశ్వరుడు విభాతి, లేక పరబ్రహ్మమే విభాతి అని విజానన్ విద్వాన్, విద్వాంసుడు తెలుసుకుంటే వాడు అన్నెసరిగా మాటలాడడు. నో బ్లాబరింగ్. ఆత్మక్రీడ ఆత్మరతి క్రియావాన్. జ్ఞాన ధ్యాన వైరాగ్యాది క్రియలందు మాత్రమే ప్రవృత్తి కలిగి ఉంటాడు. మిగతా అంతా ఆత్మలోనే క్రీడిస్తాడు కాబట్టి నివృత్తిలోనే ఉంటాడు. ఏషః ఇతడు బ్రహ్మవిదాం, బ్రహ్మవేత్తలలో వరిష్ఠ, అతి శ్రేష్ఠుడు. అటువంటి వాడు సమ్యజ్ఞానం కలిగినవాడు. ఆ సమ్యజ్ఞానానికి తోడుగా ఏముండాలి? సత్యేన లభ్య. సత్యం అనేటటువంటిది చాలా ఇంపార్టెంట్. నా అనృత వదనీయం, నా మృషావదనం. తప్పుగా మాట్లాడు, అబద్ధం ఉండడం. తపస్స అంటే తెలుసుకుందాం. తపస్సు అంటే ఏమిటి అని. మానసిక శారీరక ఇంద్రియ నిగ్రహమే తపస్సు. ఏష ఆత్మ, ఈ ఆత్మ లభ్య, ఇస్ అవైలబుల్. హౌ? సమ్యజ్ఞానేన. ఆ సమ్యజ్ఞానానికి సహకారి సాధనాలు తపస్సు, బ్రహ్మచర్యము, సత్యం. చేస్తే ఏమొస్తుంది? అంతఃశరీరే, ఎక్కడో లేదండి, సర్వభూత విభాతి. అంతఃశరీరే విభాతి జ్యోతిర్మయ, ప్రకాశ స్వరూపమైనటువంటి ఆ శుభ్ర శుద్ధ ఆత్మను యం దీనిని పశ్యంతి దర్శించి యతయ ప్రయత్నం చేసిన వాళ్ళు. యతీశ్వరుడు అంటే ఎవరు ప్రయత్నం గట్టిగా చేస్తే వాళ్ళే యతయ. వాళ్ళు ఎందుకు చూడగలుగుతారు? క్షీణదోష అంటే మనసులో ఉన్న మలినములు చలనములు పోయి అమనీభావాన్ని పొంది ఆత్మభావాన్నే ప్రతిబింబించుకుంటున్నారు. అటువంటి వాళ్ళు క్షీణదోష అంటే ఆయన ఏమన్నారు? కామక్రోధాసి లక్షణముని విరమించిన వారు, పోయిన వారు అని చెప్పారు. ఆ సత్యాన్నే మరి కొంచెం చక్కగా స్తుతి చేసి చెప్తోంది శృతి ఈ మంత్రం. సత్యమేవ జయతే నానృతం. ఒక మాట చెప్పేయచ్చుగా, సత్యమే జయిస్తుంది. బాగుంది. నానృతం అంటే అబద్ధం జయించదు అని కూడా చెప్తోంది శృతి. నానృతం జయతి అని కలుపుకోవాలి బ్రాకెట్లో, అది మంత్రం లేదు. సత్యమేవ జయతే నానృతం జయతి. సత్యేన పంథ వితతో దేవయాన. సత్యం మార్గం ఏమిటి? దేవయానం. దేవయానం అంటే దేవతా మార్గం. ఉన్న హయ్యర్ ఇప్పుడు ఎవరో వచ్చారు, దానికోసం చేసేసరికల్లా ఇది పోయింది. ఓకే. వితతో దేవయాన. దేవయానము అంటే దేవతల పదము, ఉన్నతమైన మార్గము. సత్యము వలన పంథ వితత విస్తరింపబడి ఉంటుంది. రెడ్ కార్పెట్ పరచబడి ఉంటుంది, వ్యాప్తి చెంది ఉంటుంది. ఆ మార్గం ఇట్ ఈస్ వెరీ మచ్ ఓపెన్ వెన్ యు ఆర్ ట్రూత్ఫుల్. సత్యేన పంథ దేవయాన వితత. ఏనా, ఏ సత్యాన్నైతే ఆక్రమంది అంటే ఆరోహించి పొంది ఆ మార్గంలో నడిచి ఋషయ ఋషులు ఆప్తకామ ఆప్తకాములై పూర్ణకాములై ఉంటారో యత్ర యస్మిన్ దేనియందు తత్ ఆ సత్యస్య సత్యము యొక్క పరమం ఉత్కృష్టమైన నిధానం ట్రెషర్ ఉన్నదో.
ఎక్కడ ట్రెషర్ ఉన్నది, ఎక్కడ సత్యం ఉన్నదో అక్కడ పరమం నిధానం ఉన్నది. సత్యము వలన దేవయానం అనే మార్గము, అంటే హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ అనే మార్గము చక్కగా పరువబడి ఉంటుంది. సత్యమేవ జయతి, సత్యం ఏవా సత్యమే జయిస్తుంది. నా అనృతం జయతి చెప్పకుండానే చెప్పవచ్చు, కానీ శృతి క్లియర్గా అనృతం ఎప్పటికీ జయించదు అంటూ చెప్తున్నారు. సత్యాన్ని బాగా స్తుతి చేసి చెప్తున్నారు. సరే, భగవత్పాదుల వారు ఏమన్నారో దాన్ని చూడాలి కదా మనం. సత్యమేవ జయతే నానృతం సత్యేన పంథా వితతో దేవయానః ఏనాక్రమంతి ఋషయోః ఆప్తకామా యత్ర తత్సత్యస్య సత్పరమం నిధానం. సత్యం ఏవా, సత్యం ఏవ జయతే అంటే సత్యం అన్నది ఎలా జయిస్తుందండి? సత్యాన్ని పాటించినవాడు కదా జయిస్తాడు అంటున్నారు ఆయన. సత్యవాన్ ఏవ జయతే, సత్యవాన్ సత్యము గలవాడే, సత్యాన్ని అవలంబించిన వాడే, సత్యశీలుడే జయతే జయిస్తున్నాడు. సత్యమేవ జయతే అంటే సత్యము జయిస్తుందని కాదండి, సత్యంగా ఉన్నవాడు, సత్యాన్ని పాటిస్తున్నవాడు, సత్యము గలవాడు జయతి జయతే అంటే జయిస్తుంది. నా అనృతం జయతి, నా అనృతం అబద్ధం అసత్యం వృషావదనం నా అనృతవాది ఇత్యర్థ. అనృతం అంటే ఇందాక చెప్పుకున్నట్టే సత్యం అంటే సత్యవాను, అనృతం అంటే అనృతవాది, అనృతము పలికేవాడు, అబద్ధం చెప్పేవాడు జయించడు. రూపాయి బిళ్ళ జాగ్రత్తగా చూడండి. రూపాయి బిళ్ళ మీద ఏం రాసి ఉంటుంది? పెద్ద బిళ్ళ ఉంటుంది, పాత బిళ్ళలు. రూపాయి బిళ్ళ మీద సత్యమేవ జయతే. సరే, ఎటువంటిది తీసుకున్నారో మనవాళ్ళు దానికి ఎవ్రీ టైమ్ యూ స్పెండ్ 1 రూపీ ఆర్ ఎర్న్ 1 రూపీ, ఇట్ రిమైండ్స్ యూ, జ్ఞాపకం చేస్తుంది, నాయన ఇది కాదురా నిన్ను మేము పైకి తీసుకెళ్లేది, ఊర్ధ్వ మార్గాలకు, పెద్ద అనుభవాలకు, గొప్ప అనుభవాలకు తీసుకెళ్లేది రూపాయి కాదు, సత్యమేవ జయతే మనకు చూపించడానికి ప్రతి రూపాయి మీద సత్యమేవ జయతే అని వ్రాసి ఉన్నది. If you observe that carefully, that is the implication of printing it on the rupee, which we think the whole thing in the life. ఏదైతే ధనం మూలమేదం జగత్తు, ధనమే అన్నిటికీ మూలం అని అనుకుంటామో, ధనం కాదురా నాన్న, ధనం కొన్నింటినే కొనిపెట్టగలదు, కానీ సత్యము అత్యంత పరమమైనటువంటి మోక్షానికి కూడా సహకారి సాధనంగా ఉండగలదు. సత్యం ఏవా సత్యవాన్ ఏవ జయతే జయతి నా అనృతవాది ఇత్యర్థ. అనృతం నా అనృతవాది ఇత్యర్థ. ఎందుకు? నహి సత్యానృతయో, సత్యము అనృతము కేవలయో, వాటికి అవిగా పురుష నా అనాశ్రితయో, ఏ పురుషుణ్ణి ఆశ్రయించకుండా జయ పరాజయో వా సంభవతి. హీ ఏలనగా సత్యానృతయో, సత్యము అనృతములు కేవలముగా వాటికి అవిగా ఎంటిటీస్ ఏమి కాదు కదా. అది క్యారెక్టర్ ఒక ఎంటిటీ ఏమిటి? అదేం కాదు కదా. ప్రేమ అదో ఎంటిటీ కాదు కదా. ఎవరైనా దాన్ని కలిగి ఉంటేనే జరుగుతుంది. అలాగే సత్యానృతములు కేవలముగా పురుషానాశ్రితయో, ఏ విధమైనటువంటి మానవుణ్ణి ఆశ్రయించకుండా ఉంటే జయ పరాజయో వా న సంభవతి, జయపరాజయములు సంభవించవు కదా. సత్యమేవ జయతే అంటే సత్యవానేవ జయతే, అనృతం న జయతి, అనృతవాది న జయతి అని అర్థం చేసుకోవయ్యా. ఎంత విపులంగా వివరంగా చెప్తారో చూడండి. ప్రాశస్త్య నిందాన్యత అతర పరం వాక్యం, ఒక దానిని ప్రశంసించుట లేక నిందించుట ఎందు తాత్పర్యము గల వాక్యం. ఎక్కడో అర్థవాదము అంటే ఒక దాని గురించి స్తుతి చేస్తే ఇంకో దాన్ని తగ్గించడం అనేం కాదు. దాన్ని స్తుతి చేసి దాన్ని అందరూ అవలంబిస్తారని చెప్పడం. ప్రసిద్ధంలోకే సత్యవాదిన అనృతవాది అభిభూయతే.
సో ఆయన కాలంలో అలా ఉండేదేమో మరి. సత్యవాదినా, సత్యవాది చేత అనృతవాది అసత్యవాది అభిభూయతే, పరాభవించబడుతుంది. నా విపర్య. అంతేకాని అనృతవాది సత్యవాదిని పరాభవించలేడు అంటున్నారు. మనకు కూడా లోకంలో అనిపిస్తుంది, సత్యాన్ని పలకండి, సత్యమే జయిస్తుంది, అనృతం జయించద్దు అంటే మరి కోర్టుల్లో చూడండి ఎన్ని రకాలుగా జరుగుతున్నాయి. అసత్యవాదులే కదా రాజ్యాలు ఏలుతున్నారు, వాళ్లే కదా గొప్పవాళ్ళు అయిపోతున్నారు అని ఒక శంక వస్తుంది. కానీ వాళ్ళు టెంపరీగా ఏదో విజయాన్ని పొందినట్టు అనిపించినా చివరకు సత్యమే జయిస్తుంది అనేది చాలాసార్లు నిర్ధారణ అవుతుంది. కొంచెం వివరణ కూడా దానిని తరువాత చూద్దాం. అత అందువలన సిద్ధం, ఏమిటి సిద్ధించింది? సత్యస్య, సత్యము యొక్క బలవత్, బలమైన సాధనత్వం, సాధన రూపం, సాధనత్వం, సత్యం బలమైన సాధనం అనేటటువంటిది సిద్ధం. సత్యస్య బలవత్ సాధనత్వం, సత్యం యొక్క సాధనత్వం, బలవత్ సాధనత్వము చక్కగా సిద్ధించింది. చించా ఇంకా అంతేగాక ఇంకా ఏముంది? శాస్త్రత అపి, శాస్త్రముఖంగా కూడా అవగమ్యతే, తెలియవస్తుంది, అండర్స్టాండ్ అవుతోంది. ఏమిటి? సత్యస్య, సత్యము కంటే సాధన అతిశయత్వం కథం, సత్యము కంటే సాధనములలో అతిశయించినది వేరేదైనా ఉన్నదా అనేటటువంటిది ఎక్కడ మనకు తెలియదు. శాస్త్రాలు కూడా సత్యమే అన్నిటికన్నా అతిశయమైన సాధనము తో చెప్తున్నారు. కథం, ఏ విధముగా? సత్యేనా అంటే యథాభూత వాద వ్యవస్థయ. భూత అంటే ఏదో భూతములు లేకపోతే పుట్టినటువంటి ప్రాణులని కాదు. యథాభూత, ఎలా ఉన్నది అలాగే. యథాతథం అంటాం కదా, యథా అర్థము అంటే ఎలా ఉన్నది అలాగే. యథార్థము, యథాభూతము, ఎలా ఉన్నది అలాగే. యథాభూత వాదము అంటే పలకడం, అంటే ఉన్నదానిని ఉన్నట్టుగా అటు అటు తిప్పి మార్చి మసిపూసి మారేడుకాయ చేసి అబద్ధాలు చెప్పకుండా ఎలా ఉన్నది అలా చెప్పడము. వ్యవస్థయా, వ్యవస్థచే, తృతీయ విభక్తి. మార్గము, దేవయాన ఆఖ్యో, దానిని దేవతల మార్గము అంటారు. యానము అంటే మార్గము, దేవయానము దేవతలు నడిచే మార్గము, దేవతలు వెళ్ళే మార్గం. అలా ఒకటి ఉంటుందా ఏమిటండి? దేవయానము, ఇదేమో ఇంకొక యానమును ఉంటాయి, మనం చెప్పుకుంటాం కదా, దేవయానం, పితృయానం, సోమలోకం అంటూ అనుకుంటాం. అంటే ఏమిటి? చాలా మంచి అనుభవాలు కలిగినటువంటి మార్గం. సత్యాన్ని పలికిన వారికి మంచి అనుభవాలతో కూడిన ఉన్నతమైనటువంటి జీవితం లభిస్తుంది. వితత అనే దానికి వ్యాపించిన, విస్తీర్ణ, సాతత్యేన ప్రవృత్త అంటే విస్తీర్ణమై, సాతత్యేన అంటే నిరంతరంగా, ప్రవృత్త ప్రవర్తి. అంటే రెడ్ కార్పెట్ విల్ బి రోల్డ్ అవుట్ ఫర్ దోస్ హూ ఆర్ ట్రూత్ఫుల్, and that becomes wider and wider so that you can freely travel. మార్గం విస్తీర్ణంగా ఉందనుకోండి, ట్రావెల్ సుగమం అవుతుంది. నేరుగా ఉందనుకోండి, ఒకళ్ళు వెనకాల ఒకళ్ళు ఇరుక్కోవాలి, టైం పడుతుంది, రెండు ప్రాబ్లమ్స్. అంతే చూడండి, హైవేస్ విస్తీర్ణంగా వేస్తే హాయిగా హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సత్యాన్ని యథాభూత వాద వ్యవస్థయా, ఉన్నదొన్నట్లుగా చెప్పేటటువంటి వ్యవస్థ చేత, అంటే అనేటటువంటి కార్యక్రమము చేత, పంథా మార్గము, దేవయాన పంథా, దేవయాన ఆఖ్యో పంథ, దేవయానము అనేటటువంటి మార్గము వితత అంటే విస్తీర్ణంగా ఉంటుంది, పరచబడి ఉంటుంది. ఏన పథ, పథాన పంథాన ఒకటే. ఏన పథ ఈ మార్గము, హి ఏలననగా, ఏన పథ ఆక్రమంతి, క్రము అనేటటువంటి ధాతువునకు స్టెప్, వన్ స్టెప్ అని అర్థం. క్రము, పదక్రమణి, పదక్రమణే ఒక అడుగు వేయడాన్ని క్రము అంటారు. క్రమంతే దాంట్లో నడుస్తారు, దాంట్లోపలికి వెళతారు, దానిని అధిరోహిస్తారు. ఆక్రమంతి
అంటే ఆక్రమంతే అన్నారు. ఆక్రమంతి అంటే క్రమంతే. అది మనం కూడా అంటాం కదా, ఆక్రమణం. ఆక్రమణం అంటే ఇక్కడ నుంచి ఆ స్థానాన్ని మనము చేతిలోకి తీసుకోవడం, నడిచి వెళ్ళి దాన్ని పొందడం. దురాక్రమణం అంటే తప్పుగా ఇంకొకటి ప్లేస్ను, రాజ్యాన్ని తీసుకోవడం దురాక్రమం. క్రమంతి, క్రము ధాతువు నుంచి వచ్చినటువంటిది క్రమంతే, ఆక్రమం. ఎవరు? ఋషయ. ఋషయ అంటే దర్శనవంత, అంటే దర్శనము కలవారు. ద సీర్స్, ఎస్ఈఆర్, సీర్, సి సీర్. సీర్ అంటే చూచేవారు. దర్శనవంత ఋషయ. ఇటువంటి వారండి ఆ ఋషులు. కుహక, మాయా, శాఠ్య, అహంకార, దంభ, అనృత, వర్జిత. విషయం దానికి ఏం డెఫినేషన్ ఇస్తున్నారో చూడండి. దర్శనము గలవారు. ఎటువంటి దర్శనము? వాళ్ళ ప్రవర్తనలో కుహకం అంటే వంచన లేదు, మాయా అంటే వంకర బుద్ధి లేదు, శాఠ్య అంటే లోభము లేదు, అహంకార అంటే విద్యాభిమానము లేదు, దంభ అంటే డాంబికం లేదు, అనృత అంటే అసత్యం. చూడండి, ఋషయో అన్నమాట దర్శనవంత కుహక, మాయా, శాఠ్య, అహంకార, దంభానృత వర్జిత. కుహక వంచనము, మాయా వంకర టింకర బుద్ధి అంటే స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ లేకపోవడం, కుటిలత్వం, అదే మాయ. శాఠ్య అంటే లోభం, ఇంకా కావాలి ఇంకా కావాలని దాన్ని శాఠ్యుడు, శఠుడు అంటారు. శఠుడు అంటే ఎంత ఇచ్చినా వాడికి తృప్తి ఉండదు, అది అది లేనివారు అంటారు. అహంకార అంటే నేను నాది అనేటటువంటి మిథ్యాభిమానము లేనివాడు. దంభ డాంబికము, షో, ఫ్లాంబాయింట్గా ఉండడం. అనృత అసత్యము లేనివారు, వర్జిత లేనివారు. అటువంటి వాళ్ళు ఏమిటవుతారు? ఆప్తకామ. ఆటోమేటిక్గా ఇవేవీ లేకపోతే వాళ్ళు అన్ని కోరికలను పొందిన వాళ్ళే. ఆప్త పొందిన కామాహు, కోరికలు గలవు అంటే ఆత్మకామ. ఆత్మనే కోరుకుంటే ఇంకేం అక్కర్లేదంటే ఆత్మకామ. నిష్కామ. ఆప్తకామ అన్న, నిష్కామ అన్న, పూర్ణకామ అన్న, ఆత్మకామ అన్న ఒక్కటే. బృహదారణ్యకం చెప్తుంది కదా, ఎవరైతే ఆప్తకాములో వారే నిష్కాములు, వారే సర్వ కోరికలను తీర్చుకున్న వాళ్ళు, వాళ్ళే ఆత్మకాము. విగత తృష్ణాహ అంటే ఏ విధమైనటువంటి తృష్ణ, కోరిక లేనివాడు. ఏమిటా తృష్ణలు? నిన్న కూడా చెప్పారు ఆయన. ఉత్తేషణ, విత్తేషణ, లోకేషణ. మూడుగా చెప్పినప్పటికీ ఉత్తేషణే విత్తేషణట, లోకేషణ. లోకేషణ అంటే పరువు ప్రతిష్ట, ఇవి లోకాలు కావాలి అని షో కోసం. ఉత్తర విత్త కలిపేస్తే రెండే ఏషణలు అంటుంది బృహదారణ్యకం. మూడుగా చెప్పినప్పటికీ అవి రెండేనరా నాన్న. ఒకటి కుటుంబము, పిల్లలు, డబ్బు. రెండోది పరువు ప్రతిష్ట, లోకాలు, అనుభవాలు అనేటటువంటివి. విగత తృష్ణ సర్వత్ర, అన్నిటి యందు విగత తృష్ణ. ఎవరు వెళతారు ఈ పంథాలో? సత్యం మార్గం పలికిన వాళ్ళు, ఎప్పుడూ సత్యాన్ని నిత్యంగా పాటించే వాళ్ళు. ఆక్రమంతి, క్రమంతే నడుస్తూ ఉంటారు, పొందుతూ ఉంటారు. ఋషయ ఎవరు? ఋషులు. దర్శనవంత ఎవరా దర్శనవంతులు? కుహక, మాయా, శాఠ్య, అహంకార, దంభ, అనృత, వర్జిత ఋషయ. వంకర బుద్ధి, వంచన, లోభము, అహంకారము, డాంబికము, అసత్యము లేనటువంటి ఆప్తకామాహ. మంత్రంలోనే ఉంది. అంటే విగత తృష్ణ సర్వత్రా, దేని యందును తృష్ణ లేనివాళ్ళు. విగత, గత అంటే పోయిన, విగత అంటే పూర్తిగా పోయినటువంటి తృష్ణ. ఆప్తకామాహ, పూర్ణకామాహ, నిష్కామాహ, ఆత్మకామ. ఎత్ర అంటే సప్తమి, యస్మిన్. ఎక్కడా నుంది ఎత్ర అంటే ఎక్కడ కాదండి, యస్మిన్ దేని ఎందైతే. ఎత్ర ఎక్కడ అన్నదాన్ని యస్మిన్ సప్తమే చేసుకోవయ్యా అన్నారు. యస్మిన్ దేని ఎందు, తత్ ఆ పరమార్థతత్వము, సత్యస్య ఉత్తమ సాధనస్య అంటే ఉత్తమ సాధనమైన సత్యము యొక్క సంబంధి సాధ్యం అంటే ఉత్తమ సాధనం ద్వారా సాధించదగినటువంటిది
ఏది ఉన్నదో అది పరమం, ప్రకృతం, దీనిని మించినది లేదు. నిధానం అంటే నిధి, పురుషార్థ రూపేణ నిధీయతే. పురుషార్థములు ఉన్నాయి కదా, ధర్మ అర్థ కామ మోక్షాలు, ఈ పురుషార్థ రూపములన్నీ తాలూకా ఫలము ఒకచోట నిధిగా పెడితే దానిని నిధానం అంటారు. ఆ నిధానం ఎత్ర వర్తతే, యస్మిన్ వర్తతే, దేని ఎందు ఉంటుందో. ఏ నిధి? సాధారణమైన నిధి కాదు, పరమం నిధానం వర్తతే. ఈ పరమ నిధి అయినటువంటి ఈ పురుషార్థముల తాలూకా ఫలితము ఏ సత్యమునందు ఆ సత్యాన్ని పుట్టుకుని తత్ర చ దాని యందు ఏన పథ ఈ మార్గాన్ని ఆక్రమంతి పొందుతారు, నడుస్తారు. సహా వారలు సత్యేన సత్యము చేత వితత బాగా విస్తరింపజేయబడినటువంటిది అని పూర్వేణ సంబంధ. శ్లోకంలో ఉన్న ముందు మాటతో అన్వయించుకోవయ్యా అంటుంది. కిం తత్ కిం ధర్మకం చ తత్, అది ఏమిటి, దాని ధర్మములేమిటి అంటే వచ్చే మంత్రంలో చెప్తాము అన్నారు. మళ్ళీ చూద్దాం. సత్యమేవ జయతే నానృతం, సత్యేన పంథా వితతో దేవయాన, ఏనాక్రమంతి ఋషయో హి ఆప్తకామా, యత్ర తత్సత్యస్య పరమం నిధానం. సత్యశీలుడే జయిస్తాడు, అనృతవాది జయించడు. సత్యము వలన దేవయానము, ఉన్నతమానము, హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ బాగా ఓపెన్ అప్ అవుతాయి. దేవయాన పంథా వితత, ఏనా దేనిని ఆక్రమంత్య అంటే పొంది నడిచి, ఋషయ ఋషులు. ఎవరా ఋషులు? వంకర బుద్ధి లేదు, మాయ లేదు, దంభం లేదు, అహంకారం లేదు, అనృతం లేదు, దర్శనవంతం. అటువంటి వాళ్ళు హి నిశ్చయంగా ఆప్తకామాహ్ అన్ని కోరికలు తీరిన వాళ్ళే. విగత తృష్ణా సర్వత్రా అంటే అన్నిటి యందు విగత తృష్ణ, పోయిన తృష్ణ కలిగిన వాడు అంటే తృష్ణ లేనివాడు. యత్ర యస్మిన్ దేని ఎందైతే తత్ ఆ పరమార్థం యొక్క సత్యస్య పరమం సత్యము యొక్క పరమమైనటువంటి నిధానం నిధి గలదో దానిని ఈ ఋషులు, ఆప్తకాములైన ఋషులు అనుసరిస్తారు చెప్పారు. చాలా ఇంపార్టెంట్. సత్యమేవ జయతే అని రూపాయి బిళ్ళ మీద ఉన్నటువంటిది ముండకోపనిషత్తు నుంచి వచ్చినది అని ఇప్పుడు మనకు తెలియవస్తుంది. ఇంతకుముందు సత్యమేవ జయతే అంటే ఎక్కడి నుంచి తెచ్చారో ఆ మాట అనుకుంటాం, సత్యహరిశ్చంద్రుడు కథలను తెచ్చుకున్నారేమో అనుకుంటాం. కానీ ఇప్పుడు తెలుస్తోంది ఇది ఈ విధంగా ముండకోపనిషత్తు నుంచి వచ్చినది అని తెలుస్తుంది. ఇంకా విశేషాలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి, చాలా ఉన్నాయి, చూడాల్సింది. సత్యం ఏవా అని చెప్పారు. ఏవా అనడం వలన సత్యం మాత్రమే జయిస్తుంది. సత్యమేవ జయతే జయతి జయిస్తుంది, నా అనృతం అసత్యం కాదు. అంటే ఒకటి చెప్పి ఏకమేవ అంటే చాలు. మళ్ళీ ఎందుకు అనకాల? అద్వితీయం రెండవది లేనిది, ఉన్నది ఒక్కటే రెండవది లేనిది అంటూ మాకు కొంచెం బలం చేయడానికి. సత్యమేవ జయతే నా అనృతం, సత్యేన సత్యం చేత దేవయాన పంథ. దాన్ని శుక్లగతి అని కూడా అంటాం. అంటే శుక్లగతి అంటే వైట్ పాత్, రెడ్ కార్పెట్ అన్ననే ఇంగ్లీష్లో. అలాంటిది వెరీ క్లియర్ వైట్ సాత్విక పాత్ వితత విస్తీర్ణమైనది, వ్యాపించి ఉన్నది, ఏర్పడింది. ఏనా దాని ద్వారా ఆప్తకామాః అన్ని కోరికలు తీరినటువంటి ఋషయ ఆ ఋషీశ్వరులు. ఎటువంటి ఋషీశ్వరులు? దంభము లేదు, మాయ లేదు, వక్రబుద్ధి లేదు, అనృతం లేదు, ఇటువంటివేవో ఆయన చెప్పిన లక్షణాలు. ఆక్రమంతి వెళతారు, నడుస్తారు. యత్ర ఆ స్థానంలో,
తత్ సత్యస్య అంటే సత్యము యొక్క పరం శ్రేష్టమైన ప్రకృష్టం నిధానం మోక్షం అనే నిధి ఉన్నదో ఆ మార్గంలో వెళతారు. సత్యమే జయిస్తుందండి, అసత్యం ఎన్నటికీ జయించదు. సత్యం పలికే ఋషులు శుక్లగతి ద్వారా బ్రహ్మలోకానికి వెళతారు. అయితే వీళ్ళు ఏమిటి, జ్ఞానులు అంటామా లేకపోతే వీళ్ళని ఉపాసకులు అంటామా? గతి చెప్తున్నారు కాబట్టి ఈశ్వరోపాసకులు అని చెప్పవలసి వస్తుంది. జ్ఞాని అవుతే వెళ్ళడం ఉండదు కదా, జ్ఞాని అవుతే వెళతాడు వస్తాడు అనే బాధ లేదు కదా. ఇక్కడే సత్యోముక్తి కలుగుతుంది. అంటే వాళ్ళు ఈశ్వరోపాసకులై సత్యాన్ని పలకడం ద్వారా బ్రహ్మలోకం వరకు వెళ్ళగలరు. అక్కడే చేస్తారు సమ్యజ్ఞానేనా, అంటే పరమాత్మ జ్ఞానాన్ని పొందిన వాళ్ళై పరమాత్మలో కలుస్తారు, ముక్తి పొందుతారు. బ్రహ్మలోకంలో శ్రేష్టమైన నిధిని కనుగొంటారు. ఆ నిధి బ్రహ్మలోకం వరకు వెళ్ళడానికి ఒక మార్గం కావాలి కదా. అది దేవయానము కదా, అది శుక్ల మార్గము కదా, అది ఉన్నత గతి కదా, అది విస్తీర్ణమైనటువంటి మార్గం కదా. ఆ మార్గానికి ఏది కారణము? సత్యమే కారణం. ఆ సత్యంలో వెళ్ళి బ్రహ్మలోకంలోకి వెళ్ళి సత్యాన్ని పలికిన వాళ్ళు సత్యలోకం వరకు కూడా పోయి అక్కడ మోక్షం అనే నిధిని కనుగొంటారు. మోక్షం అనే నిధి ఓ మూట అక్కడ ఉంటుందేమిటి? లేదు. అక్కడ ఏమిటి? సమ్యజ్ఞానేన, సమ్యజ్ఞానం అనేటటువంటి మార్గం ద్వారా పరబ్రహ్మను పొందుతారు. ముందు మంత్రంలో 4 సాధనాలు చెప్పారు. ఏమిటి? సమ్యజ్ఞానము, దానికి అది ప్రైమరీ అట్రిబ్యూట్, అది ఉండే తీరాలి మోక్షానికి. దానికి సహకారి సాధనాలు 3: సత్యము, తపస్సు, బ్రహ్మచర్యం. అందులో కూడా సత్యం చాలా ముఖ్యం. సత్యం అంటే నిజం చెప్పడం ఒకటి, నిజాయితీగా జీవనం గడపడం, అర్థాన్ని చెప్పకుండా ఉండడం. దాన్ని ఇక్కడ స్తుతి చేస్తున్నారు, కీర్తిస్తున్నారు. అర్థవాద వాక్యం. సత్యం ఏవనడంలో సత్యం మాత్రమే గెలుస్తుంది. జయతే అంటే జయతి అంటే జయిస్తుంది, అంటే గెలుస్తుంది. అంటే నిజాన్ని పాటించేటటువంటి వాడే జీవితంలో గెలుపుని పొందుతాడు. వ్యావహారికంగా అలా కనిపిస్తోందా? లేదు. వ్యావహారికంగా ఏం కనిపిస్తుంది? ఎవడు అబద్ధం చెప్తే, ఎవడు తప్పు మార్గంలో వెళితే, ఎవడు అన్ని వక్ర మార్గాలు టేబుల్ కింద నుంచి పెట్టి రకరకాలుగా తీసుకుని ఉంటే వాళ్లే ముందుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. కానీ భగవద్గీత చెప్తోంది. ఏం చెప్తోంది? విషయేంద్రియ సంయోగాత్ యతదగే అమృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసం స్మృతం. మొదట చూడడానికి అమృతంలా ఉంటుంది. అసత్యమాడి అధర్మంగా ప్రవర్తించి షార్ట్ కట్స్ యూజ్ చేసి పళ్ళ కింద చేతులు పెట్టి ముందుకు వెళ్ళిపోవడం అన్నది సులభంగా కనిపిస్తుంది, అమృతంలా ఉంటుంది. కానీ పరిణామే విషమివ, పరిణామము విషము కదా. అటువంటి ప్రవర్తనను రాజసిక ప్రవర్తన అంటారు. సత్యాన్ని పలకడం అవుతే మంచి సాత్విక ప్రవర్తన. అంటే అబద్ధం ఆడేవాళ్ళు తొందరగా విజయాన్ని పొందినట్టు కనిపించినా చివరికి గెలిచేది సత్యమే. తిరుపతి కొండ మీదకో ఇంకో కొండ మీదకో దేవుని చూడడానికి వెళదాం అనుకున్నాం అనుకోండి, ఆ కొండ దారి ఎగుడు దిగుడుగా కఠినంగా ఉందనుకోండి, మరి దైవ దర్శనం కోసం వెళతామా వెళ్ళమా? అంటే ఆ కష్టాలను కొంచెం పడి ఎక్కుతామా లేదా? సత్యం పలకడం ఒకప్పుడు కత్తి మీద సాములా ఉంటుంది. అయినప్పటికీ ఆ కష్టాలను పడడము చాలా అవసరం. ఎందుకంటే దాని వలననే మనకు సుగమమైన దైవయానం అనబడే ఉన్నతలో అనుభవాలను పొందించేటటువంటి చక్కని శుక్ల మార్గము, వైట్ కార్పెట్ విల్ బి రెడీ ఫర్ యూ. ఈ మార్గం సుగమంగా లేకపోయినా చివరకు విజయలక్ష్మి సత్యసంధునే వరిస్తుంది. దీన్ని నిరూపించేటటువంటి కథలు పురాణాలలో కోకొల్లలుగా ఉన్నాయి. ఆ పురాణాలు ఎందుకు అలా వ్రాయబడ్డాయి? ప్రవర్తన సత్యసంధత కలిగి ఉండాలి అని చెప్పడానికి.
ఆధ్యాత్మికంగా విజయం కావాలి అంటే, జ్ఞానం పొందాలి అంటే, మోక్షం కావాలి అంటే సత్యం అనేటటువంటిది వెరీ స్ట్రాంగ్ అసోసియేట్ అట్రిబ్యూట్, సహకారి సాధన. నా అనృతం అని కూడా రాసింది. సత్యం మాత్రమే జయిస్తుందని రాసి వదిలేయచ్చు కదా. ఉపనిషత్తు సగం చెప్పినట్టు అవుతుందని రెండవ భాగాన్ని కూడా స్పష్టం చేసింది. నా అనృతం జయతి అని కలుపుకో. సత్యం ఉట్టి జ్ఞానాన్ని పొందడానికే కాదు, క్రమముక్తికి కూడా పనికొస్తుంది అన్నమాట చెప్తుంది. ఎందుకు? సత్యంలో నడిచే వాళ్ళు ఊర్ధ్వలోకాలకు, ఊర్ధ్వమైనటువంటి అనుభవాలకు, ఈ శుక్ల మార్గంలో వైట్ పాత్ ద్వారా బ్రహ్మదేవుని వరకు పోయి అక్కడ జీవేశ్వర ఐక్యత్వాన్ని బ్రహ్మదేవుని ద్వారా తెలుసుకుని సమ్యక్ జ్ఞానం ద్వారా ప్రాణో హి ఏష యః సర్వభూతైర్విభాతి విజానన్ విద్వాన్ భవతే నాతివాది. ఆత్మక్రీడః ఆత్మరతిః క్రియావాన్ యేష బ్రహ్మవిదాం వరిష్ఠః. ఒకవేళ సత్యం వరకు బాగా సాధించి జ్ఞానాన్ని సాధించకపోయినా బ్రహ్మలోకాలకి పోయి అక్కడ సమ్యక్ జ్ఞానాన్ని పొంది ముక్తిని పొంది, లేక ఇక్కడే జ్ఞానాన్ని పొందుతూ సత్యాన్ని, బ్రహ్మచర్యాన్ని, తపస్సుని, ఇతర సహకారి సాధనాలన్నింటినీ సూపర్ మోరల్ ఫ్యాబ్రిక్తో జీవితాన్ని గడిపి ఇక్కడే కూడా ముక్తిని పొందవచ్చు. రెండు చెప్పబడ్డాయి. సత్యేన పంథ వితతో దేవయాన. సత్యం మాట్లాడడం శుక్ల మార్గం కలుగుతుంది. మనం మాట్లాడిన సత్యవాక్కులే మనకు ఆ మార్గాలను తెరిచి ఆ రోడ్డుని సుగమం చేస్తాయి అన్నమాట చెప్తాను చూడండి. సత్యేన పంథా వితతో దేవయాన. సత్యేన సత్యము మాట్లాడుట వలనే దేవయాన పంథ శుక్లగతి మార్గములు, హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ వితత ఓపెన్ అవుతాయి, పొరువబడి ఉంటాయి. ఏనాక్రమంతి ఋషయో హి ఆప్తకామా. ఏదైనా ఎవిడెన్స్ ఉందా అండి ఇలాగా? ఎస్, మెనీ పీపుల్ హూ హ్యావ్ ట్రైడ్ దిస్. ఏనా దేనిని ఆక్రమంతి నడిచి పురోగమించి అందులోకి వెళ్ళి ఋషయ దర్శనశీలురైన వాళ్ళు, ఆప్తకామ కోరికలనన్నీ పోగొట్టుకున్నవాడు, విగత తృష్ణా సర్వత్ర వాళ్ళు చక్కగా ఆప్తకాములై శుక్లగతి ద్వారా దేవయాన పంథం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ సగుణ బ్రహ్మ నుంచి నిర్గుణ బ్రహ్మలోనికి ఏకమవుతున్నారు. జీవబ్రహ్మ ఏకత్వాన్ని తెలుసుకొని సమ్యజ్ఞానంతో మోక్షాన్ని కలుపుకుంటున్నారు. ఈ సత్యం అనేటటువంటి మార్గంలో నువ్వు వెళ్ళినట్లయితే నీకు ఒక మూట దొరుకుతుందిరా. ఏమిటా మూట? పరమం నిధానం, పరమమైనటువంటి నిధి. ఆ నిధి ఏమిటి? మోక్షము. మోక్షమనే మూట. మోక్షాన మూట కాదు కదా. మూట అంటే ఏదో అక్కడ ఒక రూపకంగా చెప్పడం తప్ప ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఈస్ టాంజిబుల్ అండ్ ఇట్ కెన్ బి టేకెన్. అంటే మోక్షం అనేటటువంటి నిధిని పొందడానికి, నిధి అంటే అందరికీ ఇష్టం కదా, అందువలన నిధిని పొందుతావు అంటే ప్రతి వాళ్ళు ఓహో నాకు నిధి కావాలి అని ఇష్టపడతారు. కానీ నిధానం అన్నది ఉపనిషత్తు. సత్యం యొక్క ఫలం ఏమిటి? ఇటు జీవన్ముక్తి పొందాలన్నా అటు క్రమముక్తి పొందాలన్నా రెండిటికి సత్యము ముఖ్యమైనటువంటి సాధన. ఏ విధంగా ఓంకారం ఇటు క్రమముక్తికి అటు ద్విదేహముక్తికి రెండిటికి కూడా పరాపర బ్రహ్మలు రెండిటికి సాధనము, అలాగే ఈ సత్యం కూడా ఒక అత్యద్భుతమైన సహకారి సాధన చెప్తుంది. సత్యం అనేది ఒక విలువ, ఒక మోరల్ వాల్యూ. అనృతం దానికి వ్యతిరేకం. సత్యం గెలుస్తుందంటే సత్యవాది గెలుస్తాడు. సత్యమేవ జయతే అంటే సత్యవాది జయతే ఇత్యర్థ, నా అనృతవాది ఇత్యర్థ.
కోర్టు కేసుల్లో ఎప్పుడు అసత్యవాదులే గెలుస్తున్నారండి, లాయర్లందరూ కూడా అసత్యాన్ని పలికే గెలిపిస్తున్నారండి అనుకోవచ్చు. కానీ అసత్యవాది తనను గెలిపించుకోవడానికి అనవసరమైన సాక్ష్యాలను పోగు చేయవలసినటువంటి బాధ, దాంట్లో ఉండేటటువంటి మెంటల్ ఎగోని, అది ఎప్పుడు బయటపడిపోతుందో అనేటటువంటి భయము ఎంత ఉంటాయో అందులో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది. సత్యం పలికిన వాళ్ళకి ఏ భయం లేదు, ఎందుకంటే అది ఎప్పటికీ దానిని ఇటోటో మార్చడానికి ఉండదు కదా. అంచేత ఒక వ్యక్తి దొంగతనం చేశాడు అనుకోండి, ఆయనకు 3 రకాలైనటువంటి శిక్షలు ఏర్పడతాయి. ఒకటి ఏమిటి? ఆయన పోలీసులు పట్టుకుంటారు, కేసు పెడతారు, కోర్టు కేసు వేస్తారు. ఆ దొంగతనం తాలూకా స్థాయిని బట్టి ఆయనకి ఏదో శిక్ష పడుతుంది. అది ప్రైమరీ, దట్ ఈస్ ద లా ఆఫ్ ద ల్యాండ్. రెండవది ఏమిటి? మానసికమైనటువంటి శిక్ష. మనసులో ఘర్షణ బయలుదేరుతుంది. అపరాధ భావాన్ని మించినటువంటి శిక్ష మరొకటి లేదు. అంటే నేను దొంగతనం చేశాను అనేటటువంటి ఆలోచన భయాన్ని, ఆందోళనని, అపరాధ భావాన్ని, మానసిక రుగ్మతను కలుగజేస్తుంది. We have many studies to show that the psychiatric illnesses are more prevalent in those who are curved in their life. ఎవరైతే వక్రంగా జీవితాన్ని గడుపుతూ ఉంటారో వాళ్లకు మానసిక రుగ్మతలు అధికము అని సైంటిఫిక్గా ప్రూవ్ చేశాం. ఎవరైతే స్ట్రైట్ ఫార్వర్డ్ లైఫ్తో ఉంటారో వాళ్ళ మనసులో అలజడులు లేవో వాళ్లకు మానసిక వ్యాధులు చాలా తక్కువ స్థాయిలో ఉంటాయి. ఇది రెండవ శిక్ష. ఒకటేమిటి? శరీరానికి కోర్టు శిక్ష. 2 మనసుకు ఈ అపరాధం, ఈ సత్యము వేసినటువంటి శిక్ష. 3వ శిక్ష వైదిక శిక్ష. ఏం చెప్తుంది? ఈ 2 కాకుండా ఇతరులకు తెలియకపోయినా వీడు అబద్ధం చెప్పాడు అని ఒకవేళ బయటకు పొక్కకపోయినా వేదము దైవము అనేది ఉంది కదా, అది కొంత పాపాన్ని మూట కట్టి ఇస్తుంది. ఈ పాపము వలన సంచిలో నెగటివిటీ ప్రోగు చేసుకుంటావు. ఈ నెగటివిటీ వలన ఈ జన్మలో తరువాయి భాగంలో కానీ వచ్చే జన్మలో కానీ ఆ నెగటివిటీని నీవు అనుభవించవలసి ఉంటుంది. దీనిని వైదిక శిక్ష, శారీరక శిక్ష, మానసిక శిక్ష, వైదిక శిక్ష అంటూ 3 రకాలైనటువంటి శిక్షలు అసత్యము వలన, అనృతము వలన, వక్రగతి వలన, కుటిలగతి వలన కలుగు. ఎప్పటికీ గెలిచేది సత్యవాదే అంటుంది ఉపనిషత్తు. సత్యం ఏవ జయతే, ఎప్పటికీ సత్యమే జయిస్తుంది. ఆ ఏవకారం ఏంటంటే ఇంకా ఏది జయించదు అని చెప్పు. సత్యానికి గెలవాల్సిన పని లేదు. సత్యం ఇట్ సెల్ఫ్ ఒక గెలుపు. సత్యం పలకడమే ఒక గెలుపు సాధించినవాడు. ఓకే, ప్రపంచంలో నష్టపోతానని తెలుసు కూడా వ్యావహారికంగా సత్యం పక్కన నిలుచోవడం అనేటటువంటిదే విజయం. ఎవరైనా ఉన్నారా? ఇగో మోహన్ దాస్ కరమ్చంద్ అనేటటువంటి ఒక సాధారణ భారతీయుడు ఏమంటే మహాత్మా గాంధీ అయ్యారు. ఎందువలన? సత్యము, అహింస, బ్రహ్మచర్యం. సత్యం, అహింస, బ్రహ్మచర్యం అనే 3 ఆయుధాలను పట్టుకుని ఆయన లోకానికి మేలు చేయడం కాకుండా అతనే ఉద్ధరించుకున్నారు. ఇటువంటి వాళ్ళు ఎంతో మంది గొప్ప వాళ్ళు మనకు కనిపిస్తున్నారు. వాళ్ళందరినీ మనము ఆదర్శంగా తీసుకోవాలి. సత్యాన్ని చెప్పిన వాడు ఏమీ కోల్పోలేదు. అసలైన విజయం అంటే సత్యాన్ని చెప్పడమే ఒక విజయం. ఈ విజయాన్ని అతను ఎప్పుడూ ఆనందిస్తూనే ఉంటాడు. దానికి ఫలితంగా మోక్షం అనేటటువంటి బ్యాంకులో, అంటే వైదికం అనేటటువంటి బ్యాంకులో ఒక మంచి ఖాతాలో పడతాయి. పాజిటివ్ బ్యాలెన్స్ వస్తుంది. ఆ పాజిటివ్ బ్యాలెన్స్ వలన మోక్షం అనే నిధికి దగ్గర అవుతాడు. మోక్షం అనే నిధి దగ్గరగా వచ్చిన తరువాత దానిని సమ్యజ్ఞానం వలన జీవేశ్వర ఐక్యత్వాన్ని తెలుసుకొని మోక్షాన్ని పొందుతాడు. యత్ర తత్సత్యస్య పరమం నిధానం,
యత్రాయస్మిన్ తత్ ఆ సత్యస్య సత్యం యొక్క పరమం నిధానం, గొప్ప ఉన్నతమైనటువంటి స్థావరము, నిధానము, మోక్షం అనే గమ్యానికి చక్కటి మార్గం. బంగారు నిధిని కనుగొన్నారని చెప్పారనుకోండి, మీ ఇంట్లో పెరట్లో బంగారు నిధి ఉందయ్యా అని ఎవరైనా చెప్పారు అంటే ఎంత సంతోషం, నాకు నిధి దొరికిపోయింది అని ఆనందపడిపోతాం కదా. లౌకికంగా బంగారు నిధి లేక బంగారు గని ఉందనుకోండి, దాంట్లో అంతటా బంగారం ఉండదు. ఎంతో కష్టపడితే ఆ గనిలోంచి ఇంత బంగారం తీయవచ్చు, కొంచెమే. అసలు సిసలు బంగారము సాధించడానికి ప్రయాస కావాలి. సత్యాన్ని పట్టుకున్నవాడు మోక్షం అనే నిధానాన్ని, ప్రకృష్టమైనటువంటి నిధిని పొందుతారు. అక్కడ అది ప్యూర్ 100% గోల్డ్ లాంటిది అనుకో. మనుషులకు నిధి అంటే ఇష్టం కదా, అందువలన శాస్త్రం నిధిని పొందుతారు. బ్రహ్మను మించినటువంటి నిధి, బ్రహ్మజ్ఞానాన్ని మించినటువంటి నిధి ఇక వేరే ఏమున్నది? మనుషులకు జ్ఞానం కావాలి, బ్రహ్మజ్ఞానాన్ని మించిన జ్ఞానం లేదు. మనుషులకు మృత్యు భయం పోవాలి, మోక్షాన్ని మించినటువంటి అమృతత్వం లేదు. రథం అని చెప్పినా, నిధి అని చెప్పినా, తాడు పాము అని చెప్పినా, లేకపోతే శుక్తిరజితం అని చెప్పినా, ఈ దృష్టాంతాలన్నీ కూడా కుండా మట్టి అని చెప్పినా నన్ను సరిగా అర్థం చేసుకోవడానికి. కానీ బ్రహ్మ అంటే ఎక్కడో దూరంగా ఉన్నారని, అక్కడ మూట ఉందంటే నిధి ఉన్నదని, ఆ నిధిని సంపాదించడానికి ఈ మార్గంలో వెళ్ళి అక్కడ ఎక్కి, అదే రథం అది ఎక్కి తోవలో ఎదురయ్యే ఆటంకాలన్నింటినీ తొలగించుకుంటూ ప్రయాణం చేసి గమ్యాన్ని చేరుకోవాలి అనేటటువంటి భావనను పారద్రోలాలి. మోక్షం అనేటటువంటిది చేరవలసినది కాదు, పొందవలసినది కాదు, ఇక్కడే అనుభవంలోకి తెచ్చుకోవలసినది. రాబోయే మంత్రంలో ఈ అపోహలు కొంచెం తొలగించడానికి ఈ ఉపనిషత్తు ప్రయత్నం చేస్తుంది. మరొక్కసారి ఈ మంత్రాన్ని చదువుకుందాం.